2014 నుంచి జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కువ ధర చెల్లించడానికి కారణాలు చెప్పాలన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయని అమెజాన్ ప్రతినిధులకు వివరించారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ రూపొందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించి పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు రేవంత్. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు 24 గంటల పాటు కరెంట్ అందించడం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి అంశాలపై చర్చించారు. డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిని వివరించారు అధికారులు. విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు, కరెంటు కొనుగోలు కోసం చేసిన చెల్లింపులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారో నివేదిక ఇవ్వాలన్నారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టి నాణ్యత పెంచాలని సూచించారు. సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ఇప్పటికే అమెజాన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టింది. మరిన్ని పెట్టుబడులకు కంపెనీ ఆసక్తి చూపుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పెట్టుబడులకు ప్రభుత్వం ఎర్రతివాచి పరుస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. మరిన్ని పెట్టుబడులు పెడితే రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు ఆహ్వానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి, అధికారులు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే కైట్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రేవంత్ తో పాటు ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. జనవరి 14న ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తన సొంత వాహనానికి భారత్ జోడో న్యాయ యాత్ర స్టిక్కర్ అతికించారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించే చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో కండక్టర్ కారుణ్య నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాత్కాలికంగా మరమ్మతులు చేసి కడెం ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామన్నారు మంత్రి సీతక్క. ఆర్టీసీలో 10 ఏళ్లుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో 813 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం. కొత్తగా 275 బస్సులు కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. జూలై చివరి నాటికి 1000 బస్సులు రోడ్డెక్కుతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు పొన్నం. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో సకల జనుల సర్వే పారదర్శకంగా నిర్వహించలేదని, అందుకే ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించామన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేసిన తర్వాత అర్హత కలిగిన వారికి పథకాలు అమలు చేస్తామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు పొన్నం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు బడ్జెట్ ఎత్తుంది, మిగులు బడ్జెట్ సర్పంచ్ డబ్బుతో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఈ రాష్ట్రాన్ని అప్పుల బారు చేసినటువంటి మాట మీ అందరికీ చూస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అడుగులు మండి ఆటోలను రెచ్చిపెట్టి ఎట్లా మహిళలకు బస్సు ఇస్తారు, మా ఆటోల జీవితాలు ఖరాబ్ అయ్యంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ యువత తీవ్ర వివక్షకు గురైందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు అందరం కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఖమ్మం భక్తరామదాస్ కళాక్షేత్రంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు పొంగులేటి.
గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. లక్ష్యంగా పెట్టుకున్న 35% పచ్చదనం కోసం కృషి చేయాలని సూచించారు. హరితహారం పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సురేఖ. హరితహారాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించాలని చెప్పారు. తమ ఆవరణలో చెట్లు నాటుకున్న వారికి కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింత, సీతాఫలం, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు వంటి మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలన్నారు సురేఖ. బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు అధ్వానంగా మారిందని, ఈ ఏడాది ఆయకట్టు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలన్నారు మంత్రి సీతక్క. 5 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన సీతక్క 2 పంటలకు నీరందించే విధంగా సీఎం రేవంత్ తో మాట్లాడుతానని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు చేసి త్వరలో కడెం ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు సీతక్క. అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ లో దృష్టి 10 యుఏవీని ఆయన ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర సాంకేతిక పరంగా ఎంతో ముందుందని చెప్పారు. కేవలం 10 నెలల్లో దృష్టి 10 యుఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్ గ్రూప్ నిబద్ధతకు నిదర్శనమన్నారు నౌకదళ చీఫ్ హరికుమార్. సాయుధ బలగాలు మొత్తం దేశ రక్షణ కోసం కట్టుబడి ఉండాలని సూచించారు. Whatever is being required for the army, navy and naval forces. This is a part and this is a day we are celebrating. As you all know, Hyderabad is a very strategic place in terms of our country's defense. Over a period of 7 decades, all these defense institutes, over a 10 and odd defense institutes which had come up over a period of 60 long years, the scientists who have been doing the great research work in terms of defense areas are also being given due credence. హైదరాబాద్ అల్వాల్లో ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ సమాధి దగ్గర నివాళులర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భూదేవి నగర్ లోని గద్దర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గద్దర్ మరణం తీరని లోటన్నారు బట్టి. రాష్ట్రానికి గద్దర్ చేసిన మేలు మరవలేనిదన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బట్టి. ఆరోగ్యశ్రీలో తలసేమియా వ్యాధిని చేర్చాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలన్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంపై మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారన్నారు వివేక్ వెంకటస్వామి. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజ్, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవ్వరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిసెంబర్లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రాజీనామాకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లు పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అంటే తెలంగాణ గొంతుక అన్నారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. తెలంగాణ భవనే ఇక మా అడ్డా అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలన్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసులకు భయపడేది లేదని చెప్పారు. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకుని సమిష్టిగా పోరాడాలని సూచించారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం హాట్ గా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పలువురు వరంగల్ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.
ఎన్నికల హామీలు అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని చెప్పారు. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినా, ఆ లోపు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందామన్నారు కడియం శ్రీహరి. మీరు 100 రోజులలో చేస్తామని అంటున్నారు, సంతోషం, చేయండి. దాని కొరకు మీరు హోంవర్క్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రిసోర్సెస్ను మొబిలైజ్ చేసుకోండి. మేము వద్దనడం లేదు. రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా, రైతాంగానికి ఒక భరోసా లభించే విధంగా ఎప్పుడు చేస్తారు? కనీసము ఆ షెడ్యూల్ అన్న మీరు ఇస్తే బాగుంటుంది అనేది మా పార్టీ ఉద్దేశం. ఈ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో కాలయాపన చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. మొన్న నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. లోక్సభలో మెజారిటీ సీట్లు సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రభుత్వంతో చర్చల ద్వారా సర్పంచ్ల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, లోకల్ బాడీలకు నిధులిస్తేనే అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గత ప్రభుత్వం సర్పంచ్లతో వెట్టి చాకరీ చేయించుకుందని ఆరోపించారు. బిల్లులు చెల్లించకుండా సర్పంచ్లను వేధించారని అన్నారు. హైదరాబాద్లో సర్పంచ్ల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కోదండరాం సహా పలువురు వక్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న నాళ్ళు దాదాపు 9.5 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసిండ్రు. అప్పటి ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కూడా గ్రామ పంచాయతీలను తూట్లు పొడిచింది. వాళ్ళు ఎంతసేపటికి గ్రామ పంచాయతీలు తమ అధీనంలో ఉండాలి, గుప్పిట్లో ఉండాలని కోరుకున్నారు. అందుకనే ఎక్కడైనా సర్పంచులు తాము ఆదేశించిన పనులు చేయకపోతే తొలగించే అధికారం పెట్టుకొని సంపూర్ణంగా గ్రామ పంచాయతీకి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా వాళ్ళు తీసేసారు. గ్రామ పంచాయతీలు నిర్ణయం చేసి విధానాలు కూడా తయారు చేసుకోవాలి, కానీ ఆ అవకాశం లేకుండా చేసిండ్రు. ఈ కొత్త గవర్నమెంట్ అయినా, ఎందుకంటే 73-74 సవరణ తెచ్చి గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది కాంగ్రెస్ కాబట్టి న్యాయం చేయిస్తుంది అనే ఒక ఆశతో ఉన్నారు. న్యాయం చేయాలి, అప్పులు తీర్పాలి, మాకు ఈ బిల్లులు ఇవ్వాలి, తర్వాత వీళ్ళనే చైర్పర్సన్ ఇన్ఛార్జ్ పరుగా ఉంచాలని చెప్పి వారు కోరుతున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించడానికి సిద్ధంగా ఉందని మనకు అర్థమవుతున్నది. మేము 5 ఏళ్ల నుండి జాయింట్ చెక్ పవర్ తీసేయండి అని రాస్తారోకలు చేసినాము, ధర్నాలు చేసినాము, పోలీసులు కేసులు పెట్టిర్రు. ఆల్రెడీ కొంతమంది సర్పంచ్లను సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ చేతులకు అధికారాలు ఇవ్వడం జరిగింది. ఒక ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులం మేము అందరం సర్పంచ్లు అనేటోళ్ళము. అలాంటి వాళ్ళని కూడా ఒక పావు చేసి ఆడుకోవడం అనేది జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. పేదల పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అంటారు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీలను ఇప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తూ ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ఈ నెల 14న మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి దొరకలేదు. మణిపూర్లోని ఇంఫాల్ తూర్పు నుంచి యాత్ర ప్రారంభం కావాల్సింది. యాత్రకు అనుమతి కోసం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎమ్మెల్యే మేఘచంద్ర పార్టీ నేతలతో కలిసి సీఎం బీరేన్ సింగ్ ను కలిశారు. రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కారణంగా యాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు సీఎం బీరేన్ సింగ్. మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమన్నారు మేఘచంద్ర. అనుమతి నిరాకరించడంతో ప్రైవేట్ స్థలానికి వేదికను మార్చామని చెప్పారు. మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. That's all for now.